టుడే న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షపేట కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. గురువారం మున్సిపాలిటీలోని రైతు వేదికలో నిర్వహించిన రైతు రుణమాఫీ సంబరాల్లో ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు పాల్గొన్నారు. కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు మిత్రుడు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఆయు గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు, నా తోటి కౌన్సిలర్లకు, అదేవిధంగా వివిధ గ్రామాల్లో చేసినటువంటి మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా రైతు సోదరులు, పత్రికా విలేకరులు, మహిళా సోదరులు అందరికీ మరియు అధికారులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఎంతో గొప్ప సుదినం ఈరోజు రైతుల పాలిట మరి ఈరోజు వరాలు కురిపించినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీ చేసి వారి గొప్ప దాతృత్వాన్ని చాటుకున్న వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా పోయిన ప్రభుత్వం 10 సంవత్సరాలు ₹1,00,000 మాఫీ చేయడానికి వాళ్ళకు వచ్చే వడ్డీ రుణాన్ని మాఫీ చేసి అసలు మాఫీ చేసినామని సంఖ్య తెలుసుకున్నటువంటి ప్రభుత్వం, మరి అటువంటి ప్రభుత్వం మళ్ళీ రాకుండా ఉండాలి. ఎందుకంటే ఈరోజు మనందరికీ అండగా నిలిచిన రేవంత్ రెడ్డికి మనందరం సర్వదా కృతజ్ఞతాభావంతో ఉండాలి. గ్రామాల్లో రైతు సోదరులు ఈ విషయాన్ని ప్రతి ఒక్క రైతుకు కూడా మరి విన్నవించి ఈ గొప్ప పని చేసినటువంటి మన రేవంత్ రెడ్డి గారికి ఎల్లవెల్ల రుణపడిన విధంగా మీరందరూ కూడా తెలియజేయాల్సిందిగా సందర్భంగా కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని కొద్దిసేపటి తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ఎమ్మెల్యే గారు, గౌరవ కొక్కిరాల ప్రేమ్ సాగర్ వారు రాబోతున్నారు. మరి వారు వచ్చేంత వరకు మాట్లాడాల్సిన ఆదేశించిన మేరకు నేను మాట్లాడుతున్నాను. కాబట్టి మనందరం కూడా ఈరోజు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రికి, అదేవిధంగా భట్టి విక్రమార్క గారికి, తుమ్మల నాగేశ్వర వారికి మొట్టమొదటి ధన్యవాదాలు చెప్పాలి. దానికి మీరంతా కూడా సహకరించి ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందు రైతులకు ఎన్నో కష్టాలు ఉండేవి, వాటన్నిటి కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మన ప్రేమ్ సాగర్ రావు గారి ద్వారా రైతులకు మరి ఏదైతే డ్యూప్లికేషన్ కానీ, ఇంతకుముందు వ్యవసాయదారులకు బావులు ఇచ్చేది బావులు కానీ, అదేవిధంగా సబ్సిడీ ద్వారా ఏమన్నా ఉంటే అవన్నీ పోయిన ప్రభుత్వం పనిచేసింది. వాటన్నిటిని యథావిధిగా కొనసాగించే విధంగా మరి రైతులు సూచన చేసి మన గౌరవ ప్రేమ్ సాగర్ రావు ద్వారా ప్రభుత్వానికి వినియోగించి వాటిని కూడా రైతులు పొందే విధంగా మరి మనందరం ముందుకు వెళ్ళాలి. వ్యవసాయ మార్కెట్ ద్వారా మరి రైతులకు సైంటిస్టుల ద్వారా మరి ఏదైతే వారికి కావాల్సిన వ్యవసాయ విధానాలు తెలియజేసే విధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కూడా ముందు తగిన చర్యలు తీసుకొని మన మండలంలోని రైతాంగం అన్ని పంటలలో ముందుండేలా మన ఏదైతే ప్రేమ్ సాగర్ రావు కోరుతున్నారో 3 పంటలు వేసి మరి పంటలు పండించే విధంగా తీసుకుంటామని కోరుతున్నారో వారి కోరికలు కూడా మనకు సఫలీకృతం చేయడానికి మనమంతా మరి ఉమ్మడిగా ఒకసారి మంచి నిర్ణయం తీసుకొని పంటలు పండించి మన దేశంలోనే, మన జిల్లాలోనే ఈ మండలం ఆదర్శంగా ఉండాలని రైతులందరికీ ధన్యవాదాలు. ఏదైతే ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి ఆదికాలం ఏదైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు పిసిసి అధ్యక్షులు చేశారు, మరి ఆ మరుసటి రోజే ఆ నెలలోనే మరి ఇక్కడ మన ప్రీతమ నాయకులు మంచాల ఎమ్మెల్యే గారు ఇంద్రావెల్లిలో వారి 1,00,000 మంది పెద్ద సభ పెట్టి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంటే ఆ సభ
దాంట్లో భాగంగా ఈరోజు దేశంలోనే ఎందుకంటే ఇంతవరకు మొత్తం అభివృద్ధి దేశ మొత్తంలో 2008 అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు 25,000 కోట్ల యూపీ ప్రభుత్వం ఆ రోజు 20,000 కోట్ల రుణాలు దేశం మొత్తంలో ఆ తర్వాత చాలా బీజేపీ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు చాలా సందర్భంలో చాలా పెట్టింది కానీ ఇక్కడ గురించి ఇవాళ మన విజయాలు చూస్తుంటే 2014లో లక్ష రూపాయలు రుణాలు చేస్తాను 2 సంవత్సరాలు నష్టపోయి ఎలక్షన్ జరగడం ముందు 2 నెలల ప్రతి నెల 10 సంవత్సరాలు 27,000 దాని ద్వారా ఏం జరిగిందంటే వాళ్ళకి ఏదైతే డబ్బులు ఇస్తుందో ఆ డబ్బులను వడ్డీకి వస్తుంది అదైతే మన 2 లక్షల రూపాయలు ఇస్తారు మళ్ళీ ఈ విధంగా రైతులు చాలా విషయాలు రాష్ట్రం ఎక్కడ లేదు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఎవరు చేస్తున్నారు ఎవరు చేయలేదు కానీ ఒక మండి పట్టకపోతే చేయకపోతే రైతులకు మాడుతున్న వాటిని పెట్టుకోవాలి ప్రజలకు మాడుతున్న పెట్టుకోవాలి ఉద్దేశంతో ఈరోజు విభక్త పరిస్థితులు రాయకమైన పరిస్థితులు ఈ కార్యక్రమం తీసుకొని ఒకటేసారి 2 లక్షలు చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారికి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులు ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ భట్టి విక్రమార్క గారికి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి పెద్దలు నాయకుల గారికి ఇక్కడ ఒక విషయం ఖచ్చితంగా చెప్పక తప్పదు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి ఖచ్చితంగా చేయాలి ఆయన ఆ నిర్ణయం తీసుకుంటే ఆయన దర్యాప్తు శాసనానికి ఖచ్చితంగా చూడాలి దాన్ని పూర్తి చేసే బాధ్యత బట్టి వేసుకొని ఇంతకుముందు అసలు ఉన్న మనుషుగా ఫైనాన్స్ మార్చుకోవాలంటే రాజ్యాంగం ఇండియా భారతదేశం ఇవాళ కొత్త దేశం 15,000 మంది 15,000 కానీ 29,000 రూపాయలు సంక్షేమ పథకాలు పంచుతుంది పెన్షన్ రూపాయలు 40 లక్షల పెన్షన్ ఇస్తుంది దానికి దాదాపు 2,400 కోట్లు 7,450 కోట్లు వాళ్ళ ఎదుగుతున్న రైతు ప్రభుత్వం అదేవిధంగా కళ్యాణ ఆరోగ్య నెలకు 330 కోట్ల రూపాయలు ఆర్టీసీకి అంటే ఈ కావాలండి ఒకటేమో దాని ద్వారా ఆర్టీసీ కావాల్సిన ఆర్టీసీ ఈ రకంగా 29,000 కోట్లు ఈ కాలంలో కూడా సంక్షేమం జరుగుతుంది 31,000 కోట్లు ఈరోజు 6,090 కోట్లు ఇలా ప్రయత్నం చేసిన ఎవరైతే దాంట్లో 1,000 బాధలు 80,000 చాలా తక్కువ ఉంది ఆగిపోతుంది ఈ రకంగా దీంతో పాటు ఏదైతే రైతు భరోసా పథకంతో పాటు చేస్తాం అందరూ జాబ్ కార్డు ఉంటుంది 12 సంవత్సరాలు అది కూడా ఏదైతే కౌలాగా రైతు కూడా వచ్చినప్పుడు రైతు భరోసా పాటు కౌలాగా కట్టడి ఎందుకంటే ఎవరైతే పంచాయతీలో వాళ్ళు పోతారు అంటే పంచాయతీ వ్యవసాయం చేసిన పత్రాలు కూడా కావాలి దాని చుట్టుపక్కల ఫ్లాట్ వచ్చేసి ఎవరు పట్టడానికి ఎదుర్కోవాలి అది ఏది 500 రూపాయలు ఇస్తాను అది కౌలాగా ఇస్తాను ఎందుకంటే ఇంత తక్కువ పంచాయతీ మరీ గుణపాఠం వాళ్ళకి
రూపాయలు